ముఖ్యమంత్రి గారు తన అసెంబ్లీలో మాట్లాడినటువంటి విషయాలే గాని వనపర్తి సభలో రేపు 10 గంటలకు మీకు సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పినటువంటి విషయం పైనే గాని ఆ మరుసటి రోజు వచ్చి 80,000 ఉద్యోగాలను ఖాళీలను భర్తీ చేస్తానన్నటువంటి అంశమే గాని అసెంబ్లీలో ఐకేపీ ఉద్యోగులకు ఇతర ఉద్యోగులతో సమానంగా జీతాలు పెంచుతున్నటువంటి అంశమే గాని ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎప్పటి నుంచో పాపం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా అది ఎన్ఆర్ఈజీఎస్ లో వాళ్ళ సాలరీస్ దాంట్లో భాగమే అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ తొలగించారు. వాళ్ళు పోరాటం చేసి 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 అలసిపోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయని పాపం మొన్న వాళ్ళ మీద కూడా దయదలిచిండ్రు. అంటే మాట మాత్రంగానే దయదలిచినప్పుడు నిజంగా తీసుకున్నప్పుడే దయదలిచినట్టు. సో ఈ అంశాలన్నింటినీ కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి దృష్టిని అంటే వాటిపైన దృష్టి పెట్టకుండా ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేస్తున్నటువంటి విషయం పైన కానీ తను ఇచ్చినటువంటి హామీల పైన కానీ ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వకుండా వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా ప్రజలను వాటి నుంచి దృష్టి మరల్చడానికి మళ్ళీ ఒక ఎత్తేసిండు ముఖ్యమంత్రి గారు. జనరల్ సెక్రటరీ బంగారు శృతి గారు, స్పోక్స్ పర్సన్ సుభాష్. మరొక ఎత్తులో భాగమే ఆయన వరి రాజకీయాన్ని మళ్ళీ చేస్తున్నటువంటి అంశం. మళ్ళీ ధాన్యం సేకరణ విషయంలో రాజకీయం చేస్తూ ఈరోజు కేసీఆర్ గారు పీకే గారి సలహా అంట. ఆ పీకే గారి సలహాతోన మరి ఈరోజు వారు మళ్ళీ యొక్క బియ్యం అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ బియ్యం అనేటువంటి ఒక రాజకీయానికి తెరదేపిండు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతున్నా, అసెంబ్లీ వేదికగా మీరిచ్చినటువంటి హామీ ఏమయ్యింది వరి పండిస్తున్నటువంటి రైతులకు? అసెంబ్లీ వేదికగా రైతులు మీరు వేసినటువంటి వరి ధాన్యం మీరు వరి వేసుకోండి, ఏం చింత చేయొద్దు, వరి వేయండి, మొత్తం ఎంత దాదాపు 78 లక్షల టన్నులు ఒక్కొక్క పంటకు మనకు వరి వస్తుంది. పంట 1,40,00,000 పైన ధాన్యం పండుతుంది. 60,00,00,000 టన్నుల బియ్యం మనకు వస్తుంది. మనమే తెలంగాణకే బియ్యం అంతా తింటాం, మనకే ఖర్చు అవుతుంది అని మాట్లాడినటువంటి కేసీఆర్ ప్రతి గింజ కొంట రైతులు ఎవ్వరూ చింత చేయాల్సినటువంటి పని లేదు, మీరు వరి వేసుకోండి అని చెప్పినటువంటి కేసీఆర్ ఎందుకు ఈ దొంగ నాటకాలకు తెరలేపిండని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పటిదాకా కొంటున్నది కేంద్ర ప్రభుత్వమే, కేసీఆర్ ఎన్నడూ కొనలేదు. ప్యాడీ ప్రొక్యూర్మెంటు రాష్ట్ర ప్రభుత్వం చేసి ధాన్యాన్ని కేంద్రానికి ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా కేంద్ర ప్రభుత్వానికి బకాయి ఉన్నది మన రాష్ట్రం. అంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉందని రాజకీయం ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొంటున్నప్పటికీ కొంటమని చెప్పినప్పటికీ ఆయన రాజకీయం ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థం కానటువంటి విషయం. నేను గ్రామాల ధర్నా చేస్తా, నేను మంత్రులు ఎమ్మెల్యేలు ధర్నాలు చేస్తారు, అవసరమైతే ఢిల్లీలో పోయి ధర్నా చేస్తాము. దేనికోసం మీరు ధర్నా చేస్తారు? అసలు మీకు సమస్య ఏమి? కేంద్ర ప్రభుత్వం కొంటున్నది కొంటమని చెప్పినాక మీకున్నటువంటి సమస్య ఏమి? చాలా స్పష్టంగా పోయిన పార్లమెంటు సమావేశాల్లో ఎప్పుడైతే ఖరీఫ్ ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉందో రాష్ట్రంలో ఆ సమయంలోనే యాసంగి పంట మీద చర్చ వచ్చినప్పుడు ఈ ముఖ్యమంత్రి రచ్చ చేసి రాజకీయం చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం మేము ధాన్యం కొంటాము, మేము కొనమన్నది యాసంగిలో కొనమన్నది కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే, రా రైస్ కొంటామని చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఈరోజు రాజకీయం చేయడానికి గల కారణాలేంటి అంటే ముఖ్యమంత్రి గారికి పూర్తిగా తన మీద తనకు విశ్వాసం పోయింది. తన మీద తనకు విశ్వాసం పోయి తెలంగాణలో ప్రజలని ఏ విధంగా భారతీయ జనతా పార్టీ వైపు పూర్తిగా ఈరోజు ప్రజలు ఆకర్షితులవుతున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా 4 రాష్ట్రాల ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి తిరిగి పట్టం కట్టినాయి. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా
అధికారంలో లేనటువంటి రాష్ట్రాలు, అధికారంలో గతంలో రానటువంటి మన తెలంగాణ లాంటి రాష్ట్రంలో కూడా ఈరోజు బలంగా పుంజుకొని టీఆర్ఎస్ పార్టీని రేపు భవిష్యత్తులో ఓడించే శక్తి భారతీయ జనతా పార్టీకే ఉందన్నటువంటి ఒక దశలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంటే చూసి ఓర్చుకోలేక, గతంలో పాపం ఆయనకి ఎవ్వరు సర్వేలు కానీ ఇంకోటి కానీ వారే స్వయంగా చేర్చుంటటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం పోయింది. స్వయంగా ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం కోల్పోయి, ఎందుకంటే వాళ్ళు చెప్పేటటువంటి అనేక ఇంతవరకే ఇచ్చినటువంటి అబద్ధ హామీలు కానీ, పదే చెప్పినటువంటి అనేక చేసిన మోసాలు కానీ, ఇవన్నిటిని కూడా మళ్ళీ సేమ్ స్టైల్లో పోతే ప్రజలు నమ్మరు. కొత్తగా ఏమి వేషం వేయాలి, కొత్త వేషం ఏమేస్తే మనం నమ్ముతారు అనేటటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు పీకేని తెచ్చుకున్నాడు. ఆ పీకే గారు చెప్పినట్టుగా ఈడ ఉన్న మన కేసీఆర్ గారు తన మీద నమ్మకాన్ని పోయి, నేను కనుక నా యొక్క అంటే తన యొక్క ట్రిక్స్ నడిచేటట్టు లేవు కాబట్టి ఇప్పుడు పీకే మీద ఆధారపడి ఆయన చెప్తున్నటువంటి ట్రిక్స్ని ఫాలో అవుతున్నాడు. ఎంత రెచ్చగొట్ట చూసినా కూడా అక్కడ ప్రజలందరూ కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిండ్రు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన, అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాల పైన విశ్వాసం ఉంచి మళ్ళీ అక్కడ ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. రైతులకు అన్యాయం చేస్తున్నారు, రైతులకు నష్టం చేస్తున్నారు, రైతులకు అన్యాయం చేస్తున్నారు, నేనే గొప్ప న్యాయం చేస్తున్నటువంటి మాటలు పలికి పూర్తిగా రైతులను మోసం చేస్తున్నది కేసీఆర్. రైతులను మోసం చేస్తున్నది కేసీఆర్. వారు మాట్లాడుతున్నటువంటి మాటలను చూస్తే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో. ఈ యొక్క వడ్ల రాజకీయాన్ని ముఖ్యమంత్రి గారు ఆపు చేసి తను ధీటుగా ఎదుర్కోవాలంటే తను చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి గారు ముందు ఈ రాష్ట్ర ప్రజలకు ఏ హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చిందో దాని గురించి మాట్లాడండి. మీరు ఏ హామీలు ఇచ్చి రెండవసారి మళ్ళీ అధికారంలోకి వచ్చిండ్రు? 2 బెడ్రూమ్ల ఇళ్ళు అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. అయ్యా నాకు 4.5 ఏళ్ళు అంటే 6 నెలలు ముందుగానే ఓట్లకు పోయినా నాకు మళ్ళొకసారి మీరు ఆదరించండి. 2 బెడ్రూమ్ల ఇండ్లు ప్రతి గ్రామంలో లేని వాళ్ళకి అందరికి గట్టిస్తాను. 8 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ. ఈరోజు ఏమంటున్నాడు? అది కూడా చెప్పిండు, ఎలక్షన్లో అప్పుడే కూడా చెప్పిండు, సొంత స్థలాలు ఉన్న చోట కూడా ఇండ్లు ఇస్తామని చెప్పిండు. ఇప్పటిదాకా చడి చప్పుడు లేదు, 3 ఏళ్ల దినం అయిపోయింది. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని ముఖ్యమంత్రి గారు 3 లక్షలు ఇస్తా, సొంత స్థలాల్లో ఇండ్లు కట్టుకోండి అని చెప్తున్నాడు. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, తెలంగాణ ప్రజల్ని మోసం చేసినావు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇస్తా ఉద్యోగాలు ఇచ్చేంత వరకు రెండవసారి హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచినావు. ఇప్పటిదాకా 3016 రూపాయలు ఏ ఒక్కరికి నిరుద్యోగికి ఇవ్వలేదు. మరి నీవిచ్చినటువంటి హామీల సంగతి ఏంది? ఆ సంగతి చెప్పు ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా. దళితుల 3 ఎకరాల భూమి అని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచినావు. దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడ ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నువ్వు ఆనాడు 3 ఎకరాల భూమి ఇచ్చింటే ఈరోజు ఒక్కొక్క ఎకరా 10 లక్షలు 20 లక్షలు అయినాయి భూములు. ఈరోజు నిజంగా దళితునికే కనుక నువ్వు 3 ఎకరాల భూమి ఇచ్చింటే 30 లక్షలు మినిమం ఉంటుండే భూమి ధర. ఈరోజు 10 లక్షలు దళిత బంధు అంటున్నావు. అంటే ఏ రకంగా మోసం చేయాలంటే ఆలోచన తప్పితే ఎన్నికలో గెలవడానికి ఏ గడ్డగా తినడానికి సిద్ధమయ్యేటటువంటి కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ విమర్శించేటటువంటి హక్కే లేదు, ఆ స్థాయి లేదు, అర్హత లేదు. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కేంద్ర ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని ముందుకు పోతున్నటువంటి విషయాన్ని ఒకసారి ముఖ్యమంత్రి గారు గ్రహిస్తే మంచిది. ఈరోజు రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీల గురించి మర్చిపోయి పదే కేంద్ర ప్రభుత్వం మీద ఏదో ఒక అపవాదం వేయాలి, ఆరోపణ చేయాలి, బ్లేమ్ చేయాలి. మాట్లాడితే ఈయన ఇచ్చినటువంటి హామీలకు అందరికీ కేంద్ర ప్రభుత్వం జిమ్మెదారీ చేస్తాడు. ఇదెక్కడ? ప్రజలకు ఇచ్చిందేమో హామీలు నువ్వు, దానికి కేంద్ర ప్రభుత్వం ఎట్లా బాధ్యత చేస్తావు? నువ్వు
కేంద్ర ప్రభుత్వం ఏదైనా బాధ్యత వహించి ఏదైనా ప్రామిస్ చేసి ఉంటే తెలంగాణ గవర్నమెంట్కి, తెలంగాణ ప్రజలకు ఏదైనా హామీ ఇచ్చుంటే ఆ హామీ నిలబెట్టుకోకుంటే మీరు మాట్లాడండి, చెప్పండి. ఇక్కడ ప్రజల అధికారం ఇచ్చింది మీకు, ప్రజలకు హామీలు ఇచ్చి గెలిచింది మీరు, హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. దాన్ని వదిలేసి ఈరోజు బియ్యం రాజకీయము లేదా ప్యాడీ రాజకీయము, ధాన్యం రాజకీయం చేయడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మానుకుంటే మంచిదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజల్ని, రైతులను మోసం చేయొద్దు, రైతులను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం, తప్పుదారి పడిచేటటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. ఇక 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచినా కూడా ముఖ్యమంత్రి గారికి బీజేపీ పైన పాపం ఈరోజు గెలిచినందుకు ఆ బాధను తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే 5 రాష్ట్రాలు ఓడిపోతే బాగుండని మొక్కుకున్నాడు. ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ఓడిపోవాలని మొక్కుకున్నటువంటి కేసీఆర్కు 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం ఆయనను పాపం నిద్ర లేకుండా చేసింది. ఆయనకు నిద్ర లేకుండా చేసింది 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం. చరిత్రను సృష్టించింది ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ. 24 కోట్ల జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో, మినీ భారత్గా పిలువబడేటటువంటి ఉత్తరప్రదేశ్లో తెలంగాణతో పోల్చుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది 2014లో. నువ్వు ముఖ్యమంత్రి అయింది ఈ 8 సంవత్సరాల్లో. అంతకుముందే తెలంగాణ చాలా డెవలప్ అయినది. నువ్వు వచ్చినాకనే డెవలప్ కాలేదు. నువ్వు వచ్చినాక తెలంగాణ కంప్లీట్గా పండబెట్టేసినావు. తెలంగాణ అభివృద్ధి పండుకున్నది. మీ మాటల్లో తప్పితే తెలంగాణ అభివృద్ధి ఎక్కడ కాననే రాదు. ప్రాజెక్టులు మీకోసమే. ప్రాజెక్టుల ద్వారా ఎక్కడ నీళ్ళే రాలేదు. కాళేశ్వరం ద్వారా చుక్క నీళ్లు రాలేదు. కాళేశ్వరం ద్వారా మీరు లక్షల కోట్లు దోచుకొని మీ కుటుంబం మొత్తం ఈరోజు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి లక్షల కోట్లకు అధిపతులు అయ్యిందే తప్ప తెలంగాణలో ప్రజలు ఎవరికి కూడా ఎలాంటి మేలు జరగలేనటువంటి సత్యాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. యూపీతో పోల్చుకుంటాడు, లేదా ఇంకో రాష్ట్రంతో పోలుస్తాడు, లేదా ఇంకో రాష్ట్రంతో పోలుస్తాడు. అన్నిటికంటే నేను చాలా గొప్ప రాష్ట్రం నాది, నాలాంటి పథకాలు ఎక్కడ లేవు ఈ దేశంలో, నేను పెట్టినటువంటి పథకాలు ఎక్కడ లేవంటాడు. ఇదంతా ఈ భ్రమలన్నీ కూడా తొలగిపోయినాయి తెలంగాణ ప్రజలకి. ఇంకా కేసీఆర్ మాటలు నమ్మేటటువంటి పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. వచ్చేటటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదే భారతీయ జనతా పార్టీ అనేటటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గ్రహించినందుకే పాపం ఇంతగానం భారతీయ జనతా పార్టీ మీద ఇరుసుకపడతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. సహనాన్ని కోల్పోయి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మునావర్ ఫారూక్ ఈయన ఒక స్టాండప్ కమెడియన్. ఈయన హిందుత్వాన్ని, మన భారతదేశ కల్చర్ని, మన సంస్కృతిని, మన ధర్మాన్ని ఎప్పుడు కూడా అవహేళన చేస్తూ ఉంటాడు ఆయన షోస్. వారినేమో ఇక్కడికి వెల్కమ్ చేస్తారట, తెలంగాణకు వెల్కమ్ చేస్తారట అటువంటి వారిని. మరి మిమ్మల్ని ఏమనాలి? మీది ఇంతకీ హిందూ సంస్కారం ఉందా? ఇది హిందూ దేశంలో ఉన్నామా లేదా? మన సంస్కృతిని, మన సంస్కారాన్ని, మన ధర్మాన్ని అవహేళన చేసేటువంటి వాళ్ళకు మీరు వెల్కమ్ చేస్తామని చెప్తున్నారే, మరి మీది ఏందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీది ఏం సంస్కృతి అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రతి చిన్నదానికి బీజేపీని ఎదుర్కోలేక ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి కులాన్ని విడదీసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. తన రాజకీయ కక్కుర్తి కోసం, తన రాజకీయ మనుగడ కోసం కులాలను విడదీసి రాష్ట్రంలో రాజకీయం వెళ్తున్నది, రాజకీయ క్రీడని నడుపుతున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక మనదంట జీడిపి అట చాలా లోయెస్ట్ జీడిపి అట భారతదేశంది. అంటే ఎవరిని అవమానిస్తున్నావు? ఎవరిని అవమానిస్తున్నావు? భారతదేశాన్ని అవమానిస్తున్నావా? అంటే ఉన్న వాస్తవం కూడా అబద్ధం చెప్పి భారతదేశాన్ని అవమానిస్తున్నావాను? IMF ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది 2022లో ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చిన జీడిపి ప్రొజెక్షన్ చూసుకుంటే మన రాష్ట్రము 9 నుంచి 9.5కి పెరిగింది మన జీడిపి రేటు. మిగతా చోట్ల వరల్డ్ వైడ్గా 6% ఉన్నది, 0.5% తగ్గింది. ఇండియా మన భారతదేశంది 0.5% పెరిగింది, 9 నుంచి 9.5 అయింది.
చైనాది తగ్గింది, 0.8% చైనా తగ్గింది, 0.3% యూకే తగ్గింది, యుఎస్ తగ్గింది, డెన్మార్క్ తగ్గింది, ఇటలీ తగ్గింది, ఫ్రాన్స్ తగ్గింది. ప్రపంచ దేశాలు అన్ని దేశాలు తగ్గితే మన భారతదేశం జీడిపి రేట్ పెరిగితే కూడా అంటే నువ్వు ఏం చెప్తే మాట్లాడితే వింటారు, నువ్వు ఏం చెప్తే నమ్ముతారు, నువ్వేం మాట్లాడినా జనాలు నమ్ముతారు. కాబట్టి నువ్వు ఏం చెప్పినా సరే అన్ని అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజల్ని అన్నిట్లో మోసం చేసినావు. కాబట్టి నువ్వు ఏమైనా మోసం చేసినటువంటి తీరులో ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడటానికి సిగ్గు అనిపిస్తలేదా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి గ్రోత్ ఫోర్కాస్ట్ ఇది, IMF ఇచ్చినటువంటి గ్రోత్ ఫోర్కాస్ట్ ఇది. మరి ఉక్రెయిన్ గురించి మాట్లాడుతుండు, ఉక్రెయిన్లో ఏం చేసిండ్రు? ఒక ఎంబసీ మాత్రమే షిఫ్ట్ చేసిండ్రు. అసలు ఎక్కడున్నాడు ఈ ముఖ్యమంత్రి? ఒకరోజన్నా మాట్లాడిండా? ఒకరోజైనా వాళ్ళ గురించి, మన పిల్లల గురించి ఆలోచన చేసిండా? ఏ ఒక్కరోజైనా మన గురించి మాట్లాడి ఆలోచన చేసిండా? మన పిల్లల గురించి, అవును అక్కడ ఎట్లా ఉన్నారు, ఏముంది, ఏం కథ, భారత ప్రభుత్వంతో మాట్లాడి మన తెలంగాణ పిల్లలు ఇంతమంది ఉన్నారు, ఇగో మా రాష్ట్రం నుంచి ఈ మంత్రులు కోఆర్డినేషన్ చేసినటువంటి మాట చెప్పిండా? మన ప్రధాని మన పిల్లల్ని క్షేమంగా తెచ్చుకోవడం కోసం 2 దేశాల వాళ్ళతో మాట్లాడి, 2 అధ్యక్షులతో మాట్లాడి మన పిల్లల్ని క్షేమంగా మన దేశానికి తరలించుకొని తీసుకొస్తే ఆయన అసెంబ్లీలో ప్రకటిస్తాడు వచ్చిన తర్వాత. ఆయన ఘనకార్యం గది. చదువులకు ఎంతైనా ఫీజులు కడతా, మరి పోయేటప్పుడే కడతామని ఉంటే వాళ్ళు ఇంకేదైనా మంచి కాలేజీలో చేరుతుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.